హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో అస్సలు క్రాక్స్ ఏమీ లేకుండా చాలా అంటే చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ రెసిపీని చూపిస్తున్నాను. చాలా మందికి గులాబ్ జామ్ చేసేటప్పుడు పగుళ్ళు రావడం, లోపల గట్టిగా ఉండలా ఉండిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అలాగేమీ కాకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ ఈ గులాబ్ జామ్ అనేది మనకి ఎక్కువగా మనం యూజ్ చేసే బ్రాండెడ్ గులాబ్ జామ్ మిక్సర్తోనే చేస్తున్నాను. అయితే మీకు పక్కా కొలతలతో చూపిస్తాను కదా. ఈ మిక్సర్ని అయితే ఇలా కొలుచుకుంటున్నానండి. నాకు ఇక్కడ ఒక కప్పు ఫుల్గా వచ్చింది, ఇంకో కప్పు అయితే 1/2 కప్పు వరకు వచ్చింది. మొత్తం టోటల్గా 1/2 కప్పు వరకు అయితే ఈ పౌడర్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి మనం మ్యాక్సిమం వాటర్తో కలుపుతాం కదా, అలా కాకుండా మనం దీన్ని పాలతో కలుపుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు 1/2 కప్పు వరకు పాలని ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలన్నవి కాచి చల్లార్చిన పాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా నొక్కేయకుండా చేతులతో సుతారంగా కలుపుతూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. నాకు ఇక్కడ 1/2 కప్పు పాలు పూర్తిగా పట్టేసినాయి అండి. నాకు ఇంకా పిండి పొడిగా ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా 2-3 టీ స్పూన్ల వరకు పాలు అయితే యాడ్ చేశాను. గులాబ్ జామ్ అనేది క్రాక్స్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని చాలా సాఫ్ట్గా సుతారంగా కలుపుకోవాలి. చూడండి, పిండి ఇలా కలుపుకున్న తర్వాత నాకు ఇక్కడ ఈ పాలు అయితే మిగిలినవి, ఇవి పక్కకు తీసేస్తున్నాను. మీకు ఇక్కడ పిండి చూపిస్తాను చూడండి. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా లేయర్స్ కింద పిండి అయితే ఉండాలి. ఈ విధంగా సుతారంగా కలుపుకుంటేనే ఈ విధంగా ఉంటుంది. ఈ పిండి అయితే ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. తడి క్లాత్ గానీ ఇలా బౌల్ గానీ వేసి దీన్ని అయితే నానబెట్టుకుందాం. నానేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. నేను తీసుకున్న ఈ మొత్తం గులాబ్ జామ్ ప్యాకెట్కి 1.5 కప్పు వరకు షుగర్ అయితే పడుతుంది. మనం షుగర్ ఎంత తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు షుగర్, 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ అనేది అడుగును పట్టేయకుండా ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ షుగర్ని అయితే కరిగించుకోవాలి. షుగర్ ఇలా కరగడం స్టార్ట్ అయ్యాక దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, అలాగే చిటికెడంతా కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోండి. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత 4 నిమిషాల పాటు ఈ పంచదార పాకాన్ని మరిగిస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ పాకం అన్నది అస్సలు తీగపాకం రాకూడదండి. చేతికి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చేతికి ఇలా స్టిక్కీగా అంటుకుంటుందో అప్పుడు ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకం చల్లారిపోకుండా మూత పెట్టి పక్కనుంచుకోవాలి. నేను ఇక్కడ ఈ 15 నిమిషాల పాటు ఈ పిండిని అయితే నానబెట్టాను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేశాక మళ్ళీ ఇంకోసారి నీట్ చేయడం అలాంటిది ఏమి చేయకండి. ఇక్కడ మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ కింద తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం ఇలా రౌండ్గా ప్రెజర్ ఇస్తూ చుట్టుకోవాలి. నేను చెప్పే ఈ పద్ధతిలో చేస్తే కనుక ఈ విధంగా సాఫ్ట్గా ఎటువంటి క్రాక్స్ లేకుండా ఇలా పిండి అయితే ఉంటుంది. మనం గులాబ్ జామ్ పిండి కలిపేటప్పుడే చాలా జాగ్రత్తగా కలిపితే అసలు ఈ గులాబ్ జామ్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. చూడండి, చేసే ప్రతి బాలు కూడా ఇలా సాఫ్ట్గా క్రాక్స్ ఏమీ లేకుండా వస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గులాబ్ జామ్ పిండి అనేది త్వరగా ఆరిపోతుందండి. ఎప్పుడు కూడా మనం చేసినవన్నీ కూడా ఇలా మూత వేసి ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని చిన్న పిండి బాల్ని ఈ విధంగా వేసి చూడండి ఇది దాని అంతటా అదే ఇలా పైకి తేలుతుంది అనుకుంటే మనకి ఇక్కడ ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్లో ఉన్నట్టు. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి మనకి కడాయికి ఎన్నైతే పడతాయో అన్ని బాల్స్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత వెంటనే అస్సలు గరిటె పెట్టుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ప్యాన్ అయితే ఈ విధంగా రౌండ్గా రొటేట్ చేసుకోవాలి. ఇవి వాటంతట అవే పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇవి ఎప్పుడైతే ఇలా పైకి ఫ్లోట్ అవుతాయో అప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్లేమ్ని లోలోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక్క గులాబ్ జామ్ కూడా ఎటువంటి క్రాక్స్ లేకుండా ఎంత చక్కగా వేగుతున్నాయో. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఇలా ఆయిల్ నుంచి తీసుకుని ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం బాగా వేడిగా ఉన్న మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి. ఇవి మొత్తం పాకాన్ని పీల్చుకోవడానికి 2 అవర్స్ వరకు టైం పడుతుందండి. ఇలా మూత వేసి ఉంచుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. నేను చెప్పిన టిప్స్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి.